నిరుద్యోగులతో చెలగాటం. సీఎం అలా, డిప్యూటీ సీఎం ఇలా, మంత్రి సీతక్క మరోలా. గ్రూప్స్ డిఎస్సి అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్న సర్కార్. ఆందోళన నేపథ్యంలో మంత్రులతో మాట్లాడాలంటున్న రేవంత్. వాయిదా లేదు, మరిన్ని పోస్టులు ఉంటాయన్న డిప్యూటీ సీఎం. వాయిదా కుదరదు, పరీక్షలకు సిద్ధం కావాలన్న మంత్రి సీతక్క. ఒక్కొక్కరిది ఒక్కో మాట. కన్ఫ్యూజ్ చేస్తున్న సర్కార్. అయోమయంగా నిరుద్యోగులు. ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపాటు. రాత్రనక పగలనక పుస్తకాలు తిరిగేస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు. ఒకవైపు పరీక్షలను వాయిదా వేయాలంటూ సర్కార్పై నిరసనల గళం విలిపిస్తూనే మరోవైపు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాయిదాపై మంత్రులకు మీ బాధలు చెప్పుకోండి డిఎస్సి అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. ఇంకొన్ని పోస్టులు వేస్తున్నాం, మరొక అవకాశం మీకు ఉందని డిప్యూటీ సీఎం బట్టి అంటున్నారు. డిఎస్సి రద్దు చేసే ప్రసక్తి లేదని మంత్రి సీతక్క కుండ బద్దలు కొట్టారు. ఒక్కొక్కరిది ఒక్కో మాట. ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తుల మాటలు డిఎస్సి అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. నేటికి మరో 3 రోజుల్లో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో అభ్యర్థులకు ఏది తోచని పరిస్థితి నెలకొంది. సిలబస్ ఎక్కువగా ఉండటం, పూర్తి చేయడానికి సమయం తక్కువగా ఉండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తగినంత సమయం ఇస్తే తాము ప్రిపేర్ అవుతామని, ఇది ఒకరి సమస్య కాదని, వేలాది మంది అభ్యర్థుల తలరాతకు సంబంధించినదని డిఎస్సి అభ్యర్థులు వాపోతున్నారు. తమను అయోమయానికి గురి చేయకుండా డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇట్లున్నది తలొక్క మాట. ఎవరి మాటకు పొంతన లేదు. అసలు ఇలా నిర్ణయం తీసుకునేటోళ్ళు ఎవరో అర్థమైతే లేదు. ఈ ముఖ్యమంత్రి గారేమో మంత్రులకు చెప్పుకోమంటుండ్రు. మంత్రులలో బట్టి విక్రమార్క గారేమో మరిన్ని పోస్టులు మాత్రమే పెంచుతామంటున్నారు. సీతక్క గారేమో అసలు దేన్ని వాయిదా వేయము అంటున్నారు. మన బుద్ధి తక్కువ కథ ఏంటంటే ఈ దొంగలను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టడం మన బుద్ధి తక్కువ పని అయింది. ఎందుకంటే ఇక్కడ నిర్ణయం తీసుకునే శక్తి ఎవరికి లేదు, అర్థమైపోతున్నది. నిర్ణయం తీసుకునే శక్తి లేదు. నిరుద్యోగుల మనోవేదనను అర్థం చేసుకునే హృదయం కూడా వీళ్ళకు లేదు. పైగా దాని తీవ్రత కూడా వీళ్ళకి అర్థమైతే లేదు. వీళ్ళేదో నిరుద్యోగ ఆవేదనని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. పైగా ఇంకా చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారికి పరిపక్వత కానీ జ్ఞానం కానీ లేనట్టు అనిపిస్తున్నది. ఇంకేమంటున్నాడు? నేను మొన్న 3 అమరణ నిరాదీక్షకు దిగిన్లు, వాళ్ళ డేటా తెచ్చుకున్నా అంటే ఉచ్చిల మాటలు. వాళ్ళ గురించి తెలియనట్టు, బక్క జడ్సన్ గురించి తెలియనట్టు, మోతిలాల్ నాయక్ గురించి తెలియనట్టు, లేకపోతే అశోక్ గురించి తెలియనట్టు, ఒక బడాయి మాటలు, ఉచ్చిలి మాటలు, చిల్లర మాటలు అంటారు కదా, ఊర్లలో ఉచ్చిలి మాటలు మాట్లాడుతున్నవేంద్ర అంటారు కదా, అట్లా తెచ్చుకుంటే ఒక్కడు కూడా అలా ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే లేడు అంటాను. ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు సిగ్గుందా? నిరుద్యోగుల పక్షాన కొట్లాడితే ప్రతి ఒక్కడు ఎగ్జామ్ రాయాల్సిందేనా? నిరుద్యోగుల వైపున నిలబడ్డాడు ప్రతి ఒక్కడు ఇవి ప్రిపేర్ కావాలా? అంటే నిరుద్యోగుల పక్షాన ఎవరు నిలబెడితే వాడు ప్రిపేర్ అయితేనే అది నీకు తీవ్రంగా ఉంటుందా? బక్క జడిసిన అంటే ఇంతకుముందు మా పార్టీలో ఉండే, మరి ఆయన ఎందుకు నిరాదీక్ష చేస్తాడో, ఆయనే ఏమి ఎగ్జామ్ రాస్తాడో అర్థమైతే లేదు. అశోక్ డేటా కూడా తెప్పించుకున్నా, ఆయన ఇన్స్టిట్యూట్లు నడుపుతాడు, ఆయన ఏం పరీక్ష రాస్తాడో అర్థమైతే లేదు. ఇక మోతిలాల్ నాయక్ది ఆయన బయోడేటా కూడా తెప్పించుకున్నా, మరి ఆయన కూడా ఎగ్జామ్ రాస్తలేడు. వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది అంటాను. మరి నీకు ఆ రోజు ఏ నొప్పి వచ్చిందని నువ్వు నీ రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ పోయి డ్రామాలు చేసినావు? చూస్తావా నువ్వే డ్రామాలు చేసినావు? ఇది ఎన్నికలకు ముందు నువ్వు మాట్లాడి. తెలంగాణ విద్యార్థులారా నిద్రపోకండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 50 నుంచి 60 లక్షల చదువుకొని నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. లక్షలాది మంది అమ్మ మీద ఉన్న తాళి నమ్మి ఉపాధి హామీ కూలీలో రూపాయి కూడబెట్టి నెలల కొద్ది అమీర్పేట్ సెంటర్ లో, కుక్కట్పల్లి సెంటర్ లో, అశోక్ నగర్ చౌరస్తాలో, దిల్సుఖ్నగర్ చౌరస్తాలో, కోచింగ్ సెంటర్ల చుట్టూ సంవత్సరాల నుంచి కుటుంబాలకు దూరంగా ఉండి వయసు అయిపోతున్నా కనీసం కుటుంబాన్ని ఆదుకోవాలి,
ముసలి తల్లిదండ్రులకు అండగా నిలబడాలన్న ఆలోచన నుంచి కూడా దూరం జరిగి కష్టపడి చెమట వాళ్ళ తల్లిదండ్రుల రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో కాడికి పోతే వేలాది మంది పిల్లలు ఎండకు చెట్ల కింద కూర్చొని చదువుకుంటురా. రోజుకి 20 గంటలు చదువుకుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ పోతే లైబ్రరీలోకి పోతే వేలాది మంది. యూనివర్సిటీ ముదిరిపోతున్నాం. బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి పనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఎప్పుడంటారు లేదు నువ్వు వాయిదా లేయని. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడు ఆ పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తున్నా అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిస్తాం అంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్ ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది నీకు నేను చూసుకుంటా పో అని. ఇవా ముఖ్యమంత్రి స్థాయి మాటలా ఇది? బెండకాయ ముదిరిపోతుంది ఇప్పుడు 30 లక్షల మంది తెలంగాణ విద్యార్థులారా మిత్రభూ బెండకాయ ముదిరిపోతుంది. బెండకాయ ముదిరిపోయినా వయసు ముదిరిపోయినా దేనికి అక్కర్రారు. ముఖ్యమంత్రి స్థాయి మాటలా ఇవి? రోడ్డు సైడు చిల్లరగాన్లు కూడా నీ స్థాయిలో మాట్లాడు. అసలు వార్డ్ మెంబర్ స్థాయి మాటలు కూడా నీకు వస్తలేవు. నీకు అంత ప్రేమ ఉన్నట్టు ఆ రోజు పోయి అశోక్ నగర్లో మాట్లాడినావు కదా, తల్లుల మీద పెళ్ళాల మీద పుస్తలు కుదబెట్టి చదువుతాను. తల్లిదండ్రులు తమ రక్తాన్ని చెమటగా మార్చి విద్యార్థులకు పైసలు ఇచ్చి చదువుకొని పో బిడ్డ అని చెప్పిండ్రు అని ఓ దయార్థ ఉదయం ఉన్నట్టు మాట్లాడినావు కదా. మరి 2 నెలలు వాయిదా వెత్తే నీకు పోయేది ఏమున్నది? నీ అంత ఈగో ఎందుకు? గంత బలుపు మాటలు ఎందుకు? గంత అహంకారం ఎందుకు నీకు? నువ్వు లీడర్ అనుకుంటున్నావా? లాటరీలో తగిలింది నీకు సీఎం సీటు లాటరీలో తగిలింది నీకు. 20 గంటలు చదివిన నీకు అర్థమైనప్పుడు 2 నెలలు వాయిదా వేస్తే నీకు పోయేదేమున్నది? అడిగేటోడు ఇంతమంది అడుగుతున్నా నీ తొండి మాటలు నీ మొండి మాటలు నీయే కరెక్ట్ అనుకుంటున్నావా? నువ్వు ఇట్లనే అనుకుంటే ఇక నువ్వు ఎప్పుడు ఊసిపోతావు కూడా నీకు తెలియదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ అహంకారం మాటలు మానుకో. నువ్వు ఎప్పుడు రాసినావా ఎగ్జామ్లు ఎప్పుడు రాసినావని మరి నువ్వు పోయి నిరుద్యోగుల పక్షాన అప్పుడు మాట్లాడినావు? దేనికి ప్రిపేర్ అయినావు చెప్పు? నువ్వు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్కి నువ్వు ప్రిపేర్ అయినావని అశోక్ నగర్ పోయి 20 గంటలు చదువుతాను 30 గంటలు చదువుతాను అని చెప్పినావుగా. నీ రాహుల్ గాంధీ ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయింది చెప్పు? నీ వెనుక ఉన్న ఈ సోడా బుడ్డి కలద్దాల పిల్లగాడు ఏ ఎగ్జామ్కు ప్రిపరేషన్ అయినావు చెప్పు జరా. బుద్ధి లేని మాటలు మానుకొని ఇప్పటికైనా నిరుద్యోగుల వేదనను అర్థం చేసుకొని ఆ డిఎస్సి పోస్టుల సంఖ్య పెంచి ఒక 2 నెలలు వాయిదా వేయి. అది ఆ పని చేయి. ఇంకేమంటాడు సీఎం రేవంత్ రెడ్డి? నిరుద్యోగుల ఆందోళన సెగ సీఎం రేవంత్ రెడ్డికి తగిలిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వాక్యాలు చర్చనీయాంశం అవుతున్నాయి. నిరుద్యోగులతో చర్చకు సిద్ధమన్న సంకేతాలను ఆయన ఇచ్చారు. నిన్న మొన్న మన పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదా వేయండి, కొందరు ముందుకు పోర్రి, కొందరు వెనక్కు పోర్రి అంటున్నారు. తప్పకుండా నియామక పరీక్షలపై వాళ్ళ మాట వింటాం. పిల్లలు రోడ్డెక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏదైనా ఉంటే మంత్రులను కలవండి, సాధక బాధకాలు ఉంటే వారికి చెప్పండి. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు లష్కర్ గూడ కాటమయ్య రక్షణ కవచం పథకం ప్రారంభం సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు. ఇప్పుడు ఆ కాటమయ్యో గూటమయ్యో పోయి అక్కడ అవి అనే బదులు ఒక 1000 మంది విద్యార్థులను నువ్వే పిలిపించుకొని ఎక్కడుంటే అక్కడికి బాధ ఏంది చెప్పుర్రి, మీ బాధ నేను వింటా అని మాట్లాడితే ఏమైతుంది? నువ్వు ఒక మాట అంటాను ప్రతిసారి, వాయిదా వేస్తే పరీక్షలు కోచింగ్ సెంటర్లకి లాభం అవుతుంది అంటున్నావు, అంతే కదా. 100 కోట్లు ఈ కోచింగ్ సెంటర్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయి, నిరుద్యోగుల మీద మరింత భారం పడుతుంది అంటున్నావు కదా. నీకు నిజంగా అంత నిజాయితీ ఉంటే, నీ మాటలలో నిజంగా ఈ నిరుద్యోగ విద్యార్థుల మీద ప్రేమ ఉంటే, నేను మొన్న కూడా చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా, ఒక పని చేయి, నువ్వే ఒక 1000 కోచింగ్ సెంటర్లను తెరువు 2 నెలల పాటే. నీకు పెద్ద బడ్జెట్ కూడా కాదు, మా అంటే 100 కోట్లు అవుతుంది. నిరుద్యోగుల మీద 100 కోట్లు పెట్టడం నీకు పెద్ద భారమేం కాదు, నీకు మంచి పేరు వస్తుంది. ఒక 1000 కోచింగ్ సెంటర్లను, ఫ్రీ కోచింగ్ సెంటర్లను తెరిచి వాళ్ళ కోచింగ్, నీకు అంత ప్రేమ ఉంటే, నిరుద్యోగుల పట్ల అంత ప్రేమ ఉంటే నువ్వే 1000 కోచింగ్ సెంటర్లు తెరవయ్యా. 1000 కోచింగ్ సెంటర్లు తెరిచి దాంట్లో ఫ్రీగా వాళ్ళకు కోచింగ్ ఇవ్వు. అప్పుడు అటుపోరు వాళ్ళు, ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్కి పోయి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు పోయి ప్రిపేర్ కారు, నీ దగ్గరికే వస్తారు, నీ కోచింగ్ సెంటర్కే వస్తారు. ఫ్రీగా చదువు చెప్పించిండు, ఫ్రీగా కోచింగ్ ఇప్పించిండు, ఫ్రీగా జాబులు కూడా ఇస్తాను అనేది వాళ్ళకు ఉంటుంది. అవి శాతన కాదు. పైగా
ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల మీద నిందలు వేయాలి. ఇది నీకు తెలిసిన విద్య, ఇది నీ తెలివి. కాబట్టి ఇప్పటికైనా వాయిదా వేసి ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెట్టు. అట్లా సహాయపడ్డోనివి అవుతావు, సహాయం చేసినోనివి అవుతావు.